నమస్కారం ఈ న్యూస్ కి స్వాగతం. ఇద్దలూరు నంచాల ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్. ఘాట్ రోడ్ లో గ్రానైట్ లారీ రోడ్డుకు అడ్డంగా ఒరిగిపోవడంతో 3 గంటల పైగా అవస్థలు పడుతున్న ప్రయాణికులు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు. కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులపై గవర్నర్ కలిసేందుకు వెళ్లిన సిఎల్పి నేత బట్టి విక్రమార్కను ఇతర కాంగ్రెస్ నాయకులు అక్రమంగా అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రధాని నరేంద్ర మోదీ సామ్రాజ్యంలో బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకం వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లులపై వినతి పత్రాన్ని అందించేందుకు గవర్నర్ కలిసేందుకు వెళ్లిన సిఎల్పి నేత బట్టిని ఇతర కాంగ్రెస్ పోలీసులు అరెస్టు చేశారు. వినతి పత్రం ఇవ్వడానికి వీలు లేకుండా కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లజర్ల మండలం నల్లజర్ల గ్రామంలో వెంచేసి ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిని 24 గంటలు అరెస్టు చేయడానికి అత్యంత కీలకంగా ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా చట్టంలో సంఘర్షణకు గురైన జోనల్ గుర్తించిన నల్లజర్ల పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం నల్లజర్ల గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయంలో తలుపులు గడ్డపారతో పగలగొట్టి లోపలికి ప్రవేశించి దేవాలయంలో డిబ్బిని పగలగొట్టి అందులో ఉన్న నగదు అపహరించిన విషయంపై నల్లజర్ల పోలీస్ స్టేషన్లో దేవాలయం కమిటీ వారు రిపోర్ట్ ని ఇవ్వగా కొవ్వూరు డీఎస్పీ కె రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం రూరల్ సిఐ వి రవికుమార్ నల్లజర్ల ఎస్ఐ కె చంద్రశేఖర్ సదరు కేసులో విచారణ సమయంలో దేవాలయంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా 2 వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా స్పష్టంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నల్లజర్ల సెంటర్లో నిన్న ఉదయం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పక్కాగా లాక్డ్ టెంపుల్ అది. ఆ టెంపుల్ దగ్గరికి 2 యువకులు ఒకరికి మాస్క్ కట్టుకుని ఈ గుల్బాను ఉపయోగించి ఫ్రంట్ లాక్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి కుండీని పగలగొట్టారు. కుండీని పగలగొట్టి దాంట్లో సుమారు 200 రూపాయలు వరకు చిల్లర ఉంటుంది. 10 రోజుల ముందే డిబ్బీని ఖాళీ చేయడం జరిగింది టెంపుల్ వారు. దాంట్లోంచి సుమారు 200 రూపాయల చిల్లర పోయినట్టుగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన వితిన్ 24 అవర్స్లోనే కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. దానికి ఈ డిటెక్ట్ చేయగల మెయిన్ క్లూ ఏంటంటే ఆ టెంపుల్ వారు సీసీ కెమెరా పెట్టుకోవడం, సీసీ కెమెరాలో క్లియర్గా వాళ్ళు కనపడటం వల్ల మాకు మెయిన్ క్లూ దొరికింది. అయితే దీంట్లో భాగంగా లోకల్ బ్యాడ్ హెడ్స్ అందరినీ ఎగ్జామిన్ చేస్తే మాకు ఇమీడియట్గా వాళ్ళు దొరకడం జరిగింది. అయితే వాళ్ళు జువెనైల్స్ కారణంగా వాళ్ళ నేమ్స్ ఏమీ మీకు రివీల్ చేయకూడదు. 24 అవర్స్లో ఇమీడియట్గా కేసు డిటెక్ట్ చేసినందుకు జిల్లా ఎస్పీ గవర్నర్ నారాయణ నాయక్ సారు, అదేవిధంగా మా డిఎస్పీ రాజేశ్వర్ రెడ్డి గారు కూడా నల్లజర్ల సిబ్బందిని అదేవిధంగా ఎస్ఐ గారిని తక్షణమే స్పందించి పట్టుకున్నందుకు ఎస్ఐ గారిని కూడా ప్రత్యేకంగా అభినందించారు. వారికి ఒక రివార్డు కూడా ప్రకటించడం జరిగింది 24 అవర్స్ లోపలనే కేసు డిటెక్ట్ చేసినందుకు. అయితే ఈ కేసులో మనం గమనించాల్సింది ఏంటంటే నేరం చిన్నదా పెద్దది అన్నది కాదు. ఈ టెంపుల్లో జరిగిన నేరాన్ని వితిన్ 24 అవర్స్లో సీసీ కెమెరా ఉంది కాబట్టి మనం క్లూ దొరికింది కాబట్టి చేయగలిగాం. దీన్ని గుర్తుంచుకుని అందరూ కూడా వైటల్ ప్లేసెస్ లైక్ టెంపుల్స్, మసీదులు, చర్చిలు, అదేవిధంగా ఏదైనా వల్నరబుల్ పాయింట్స్, మనకి ఏదైనా అసెట్స్ ఎక్కువ ఉన్నా, 4 మనుషులు ఎక్కువ తిరిగి వ్యాపార ప్రదేశాల్లో కనుక సీసీ కెమెరా పెట్టించుకున్నట్లయితే కనుక మనకి డెఫినెట్గా మన కేసు డిటెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అందరూ కూడా దృష్టిలో ఉంచుకుని తప్పనిసరి అన్ని దేవాలయాల్లోని కంపల్సరీ సీసీ కెమెరా పెట్టుకోవాలని చెప్పేసి మా ఎస్పీ గారు ఇచ్చిన సూచన మేరకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా కూడా అందరూ కూడా అవలంబించినట్లయితే కనుక మన యొక్క సొత్తుని 24 అవర్స్ వాచ్ డాగ్ 24 అవర్స్ మన పోలీసు కానీ వాచ్మెన్ కానీ ఎవరు లేకుండా వాచ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా తప్పనిసరి ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు లాక్ చేసుకోవటం, లైటింగ్ ఉంచుకోవటం, నెలలా కాకుండా అవసరానికి వచ్చి మన యొక్క అమౌంట్ బట్టి 15 డేస్కి ఒకసారి అయితే నెలకు ఒకసారి డిబ్బీని ఖాళీ చేయటం,
అదేవిధంగా ఆర్నమెంట్స్ ఉన్నట్లయితే కనుక ఒక పండగ టైంలో తప్ప మిగతా టైంలో గుళ్ళల్లో ఆర్నమెంట్స్ పెట్టుకోకుండా ఉంచుకునే విధంగా, అదేవిధంగా కంపల్సరీ వాచ్మెన్ పెట్టుకోవాలి. స్టేషన్లో మన టెంపుల్స్ కంపల్సరీ వాచ్మెన్ పెట్టుకోవాలి. అలాగే మేము కూడా ప్రతి చోట కూడా పాయింట్ బుక్స్ మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు రక్షణ దళాలను ఏర్పాటు చేసి ప్రతి టెంపుల్స్ దగ్గర కూడా పాయింట్ బుక్స్ పెట్టడం జరుగుతుంది. డే అండ్ నైట్ మా సిబ్బంది అలాగే గ్రామాల్లో ఉండే రక్షణ దళాల సహాయంతో గత 6 రోజులుగా ఎవరినైతే రక్షణ దళాలను ఉపయోగిస్తుందో వాళ్ళ సహాయంతో కూడా వాళ్ళందరినీ కూడా ఇటువంటి టెప్స్ కానీ కొత్త రకమైనటువంటి ఇష్యూస్ ఏవి రాకుండా కూడా యువతని, గ్రామంలో యువతని వారి యొక్క గ్రామం మీద వారికి కూడా రక్షణ కలిగించే విధంగా వాళ్ళకి అవగాహన సదస్సు కింద పెట్టడం జరిగింది. వారిని కూడా వాళ్ళ గ్రామంలో ప్రతిదానికి కూడా వాళ్ళు కూడా బాధ్యతల కింద వాళ్ళకి మోటివేట్ చేసి వారిని కూడా నైట్ టైం డ్యూటీస్ వేస్తున్నాం. వాళ్ళు కూడా చాలా ఎంకరేజింగ్గా చాలా బాగా ముందుకు వచ్చి చేస్తున్నారు. వాళ్ళు రకరకాల నైట్ టైం జరిగే సోషల్ ఈవెంట్స్ ఏదైనా ఉంటాయి కనుక వీళ్ళు యూత్ ఎప్పుడైతే తిరుగుతారో వీళ్ళ కారణంగా అన్ని కూడా అదుపులో వస్తాయి. ఇది మా ఎస్పీ గారు ప్రత్యేకంగా ఎస్ఐ గారు వారి సిబ్బందిని అభినందించారు. ఈ రక్షణ దళాలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా యాక్టివ్ జరగాలని కోరుకుంటున్నారు. అనంతపురం జిల్లా కమదూరు మండలం కర్ణాటక మద్యం పట్టివేత. 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. 3 నిందితులు అరెస్టు. కమదూరు మండల పరిధిలో కురకాలపల్లి గ్రామ చివర్లో అక్రమంగా తరలివస్తున్న కర్ణాటక మద్యం పట్టివేతను ఎస్ఐ గౌస్ పీరా మీడియాకు తెలిపారు. మద్య నియంత్రణలో భాగంగా మండల వ్యాప్తంగా దాడులు చేపడుతున్న క్రమంలో 3 నిందితులతో పాటు 90 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన 390 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం పరుచుకుని అరెస్టు చేశామని ఆయన తెలియజేశారు. నిందితులు హరిజన, ఓబిలేసు, నాయక్, చిరంజీవులు గుర్తించామని ఆయన తెలిపారు. 3 నిందితులు కమదూరు మండల వాసులని అన్నారు. ఈ దాడుల్లో పోలీసులు, అనిలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బంధు పిలుపులో టీ నరసాపురం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద మండలంలో ఉన్న గిరిజన గ్రామాల, నాన్ షెడ్యూల్ గ్రామాల, షెడ్యూల్ ప్రాంతాల్లో కలపాలని, గిరిజన హక్కులు కాపాడాలని, గిరిజన చట్టాలు కాపాడాలని, జీవో నెంబర్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోసం చిన్న సూర్యారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మాల సత్యనారాయణ, టీ నరసాపురం మండలం ముల్లప్పగూడెం, అబ్దులపురం, బుచ్చినెల్లివారిగూడెం, సాలిగూడెం గ్రామ గిరిజనులు పాల్గొన్నారు. గిరిజన చట్టాలని షెడ్యూల్ ప్రాంతాలకి కలపాలి. షెడ్యూల్ ప్రాంతాలకి నాన్ షెడ్యూల్ గ్రామాల షెడ్యూల్ ప్రాంతాలకి జీవో నెంబర్ 3 రద్దు చేయాలి. జీవో నెంబర్ 3 రద్దు చేయాలి. జీవో నెంబర్ 3 రద్దు చేయాలి. జీవో నెంబర్ రద్దు చేయాలి. గిరిజన చట్టాలు కాపాడాలి. గిరిజన చట్టాలను కాపాడాలి. గిరిజన చట్టాలు కాపాడాలి. విశాఖ జిల్లా పనకరాయిపేట రూరల్ నామవరం గ్రామం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుల్లూరు విజయ్ కుమార్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వ్యవసాయ మార్కెట్ మాటలను ప్రైవేటీకరణతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. చూస్తున్నారు కదా వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఈ మార్కెట్ యార్డ్లోనే రైతులు తీసుకొచ్చి వారి యొక్క ఉత్పత్తులను అమ్ముతారు. దగ్గరికి రారు.
రైతు ఇంకా దగ్గర ఇంకా అది కావాలి రైతులు ఇక్కడికి వచ్చి ఉత్పత్తులు అమ్ముతారు. ఇది కార్పొరేట్ చేతులకు వెళ్ళిపోయిందంటే రేపొద్దున ఈ యాడ్ ఎత్తేస్తారు. అప్పటికే జీవో వచ్చిందని తెలుస్తుంది. అప్పుడే అడ్వాన్స్గానే మన జగన్ గారు ఎత్తేసి ఉంటారు. కనుక రైతు కూలీలే కాక ప్రజలు కూడా ఆలోచించాలి. ఇక్కడ ఉత్పత్తులు అమ్మితేనే మనకి రీజనబుల్ రేట్ వస్తుంది, సరైన ధరలు వస్తాయి. అందుకే మనం అందరం కూడా ఈ బిల్లుల మీద అవగాహన తెచ్చుకుని వ్యతిరేకించాలి. ఈ బిల్లులు ప్రజలకు వ్యతిరేకమైనవి, నల్ల చట్టాలు, ప్రజా వ్యతిరేక చట్టాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టాలు. కనుక మోడీ యొక్క కుతంత్రాలను మనం వ్యతిరేకించాలి. ఇక్కడ జగన్ కానీ టీడీపీ కానీ ఆ బిల్లుల్ని వాళ్ళ మద్దతు తెలియజేశారు. ఆ మద్దతును ఉపసంహరించుకుని రాష్ట్రపతి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ బిల్లును మీరు ఆమోదించకండి. చట్టాలు అయితే ప్రజలు చాలా ఇబ్బందులు పడే రోజులు వస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయంలో కూడా రాష్ట్రపతి గారికి కూడా ఆలోచించమని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ఇచ్చిన పిలుపుకు స్పీకప్ ఫర్ ఫార్మర్స్ అనేసి రైతుల కోసం మాట్లాడండి అని ఇప్పుడే రైతు కూలీలతో మాట్లాడాం. అలాగే ఈ మార్కెట్ యార్డ్లో ఉన్న వ్యవసాయదారులతో మాట్లాడాం. కాబట్టి ఈ విషయంలో ప్రజలు రైతులకు మద్దతు ఇవ్వండి, రైతు కూలీలు మద్దతు ఇవ్వండి, దేశాన్ని కాపాడండి, రైతన్నని కాపాడండి, వ్యవసాయాన్ని కాపాడండి. వైఎస్ఆర్సీపీ నాయకులు పోనసాటి బాబ్జీని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మాల మహాసభ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత శ్యామ్ రవిప్రకాష్ డిమాండ్ చేశారు. శ్రీనివాసపురం పంచాయతీ పరిధిలో ఉన్న బుట్టమెట్ల కొండను త్రవ్వి లక్షలాది రూపాయలను అక్రమార్జన చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా రక్షణ పద్ధతులు పాటించకుండా బాంబును పేల్చి కొండను కాల్చారని తెలిపారు. కొండను కాల్చిన మట్టి రాయిని ఎవరైతే విక్రయించారో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చెల్లించవలసిన సొమ్ము చెల్లించకుండా బుక్కనందుకు బాబ్జీని అరెస్టు చేసి సొమ్ము రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన బి నాగేశ్వరరావు నాయక్ అవినీతి మీద మాల మహాసభ చేసిన ఆరోపణలకి ఈ వాటికి కట్టుబడి ఉన్నాం. అసలు ఇసుక మాఫియా మీద అతను ఎంత సంపాదించాడో ప్రజలకు తెలియాలని చెప్పేసి మొట్టమొదటగా అతను అవినీతి మీద స్పందించింది మాల మహాసభ అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ దేశంలో రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కుల్ని పరిరక్షించేందుకు భాగంగా అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేందుకు భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిలో నా వంతు సాయం అందించాలని 99% మేము చేయలేకపోవచ్చు, కనీసం 1% పీడిత ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన పోరాటం చేసేందుకు మాల మహాసభ ముందుకు వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈవేళ నాగేశ్వరం నాయక్ సంపదనకి అదుపు లేకుండా అతను సంపాదించాడు. మీరు ఆయన పుట్ట తవ్వితే కోట్లాది రూపాయల కుంభకోణాలు బయటకు వస్తాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ వేళకి ఎన్ఫోర్స్మెంట్ వారు చేసిన విచారణలో అతను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ కాదు, అతన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి మాల మహాసభ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే అతను కనుక పోలీసు డిపార్ట్మెంట్ లో ఉంటే ప్రజలకు తీరా నష్టమే జరుగుతుంది. ఇతను సంపాదనకి రాజకీయ నాయకులను అడ్డు పెట్టుకొని చాలా దుర్మార్గమైన పనులు చేయడం జరిగింది జంగారెడ్డిగూడెంలోనూ. అందుచేత ఇతను చేసిన ఆరోపణల మీద మేము కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ఇతన్ని సర్వీస్ నుంచి తొలగించే వరకు మాల మహాసభ పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. విశాఖ జిల్లా నక్కపల్లి దగ్గర వేంపాడు టోల్గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు కిలోమీటర్ వాహనాలు నిలిచిపోయాయి. తరచుగా ఇలాంటి ఇబ్బంది పేర్కొన్నామని గుత్తేదారు ఈ సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుకుంటున్నారు. గోదావరి జిల్లా ఆనపత్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు నేడు భాగంలో బికోలు మండలం ఓలపల్లి గ్రామంలో
మొదలుపెట్టిన పనులను ఈ సందర్భంగా ఆయన తనిఖీ చేశారు. అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఆవుకు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన బనగపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కానసాని రామిరెడ్డి పలు అభివృద్ధికి పనులను ఆమోదం తెలిపిన ఆసుపత్రి కమిటీ. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అధిక ఆశ్వయోజ మాస తిరుకల్యాణ మహోత్సవాలు ప్రారంభించారు. మొదటి రోజు శ్రీ స్వామివారిని ఏకాంతంగా అధిక ఆశ్వయోజ మాస బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ఆలయ అధికారులు, అర్చకులు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు చిన్న వెంకన్న పెళ్లి కొడుకుగా, శ్రీదేవి భూదేవి అమ్మవారిని పెళ్లి కుమార్తెలుగా చేసి ఏకాంతంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు. కోవిడ్ నిబంధనలను అనుసరించి చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు, అర్చకులు. కళ్యాణోత్సవాలు మనం ప్రారంభించుకున్నాం. ఈ రోజు స్వామివారిని అమ్మవారిని మనం పెళ్లి కుమారుడు గాను పెళ్లి కుమార్తెలు గాను అలంకారం చేసుకొని ఈ కళ్యాణోత్సవాలకి మనం ప్రారంభం పలికాం. ఈ తర్వాత రేపు స్వామివారి స్వామివారికి ధ్వజారోహణ చేసి, అంటే గరుడ ధ్వజాన్ని మనం ఎగరవేసి సర్వదేవతల్ని ఆవాహనం చేసి ఈ రేపు ఆ ప్రారంభం. ఆ తర్వాత మర్నాడు ఉత్సవము. ఆ తర్వాత ఎదుర్కోలు ఉత్సవం అంటే 29వ తారీఖు మనకి అమ్మవారి తరఫున కొంతమంది, స్వామివారి తరఫున కొంతమంది ఉండి స్వామివారి గుణగణాలని, వైభవాలని కొంతమంది విశ్లేషిస్తూ ఉంటే, చెప్తూ ఉంటే, అమ్మవారి యొక్క గొప్పతనాలను మరొకరు చెబుతూ మా అమ్మవారి గొప్ప, మా స్వామి గొప్ప అని చెప్తూ చివరికి పెళ్లికి అంగీకారాన్ని తెలియజేసుకుని చేసేటువంటి ఒక వేడుకైనటువంటి కార్యక్రమం ఎదుర్కోలు ఉత్సవం. అది మనం 29వ తారీఖు సాయంకాలం నిర్వహించుకుంటాం. ఆ తర్వాత 30వ తారీఖు స్వామివారి ప్రధానమైనటువంటి పాణిగ్రహణం, కళ్యాణం ఘట్టం 30వ తారీఖు రాత్రి చేసుకుంటాం. ఆ తర్వాత 1వ తారీఖున స్వామివారి రథోత్సవం జరగాలి. ఆ రథోత్సవం మనకి కరోనా కారణంగా ఉత్సవాలు మనం నిర్వహించుకోవడం లేదు కాబట్టి అది ఏకాంతంలోనే జరుగుతుంది. ఆ మరునాడు ధ్వజ అవరోహణ, అంటే ధ్వజ ఆరోహణ అయిన తర్వాత మళ్ళీ అవరోహణ, ఉత్సవాలు ముగింపుగా మనం అవరోహణ చేసుకుని పూర్ణాహుతి చేసుకుని చక్ర స్నానం చేస్తాం. ఆ తర్వాత మర్నాడు ద్వాదశ రోజుల ప్రదర్శనాలు చేసుకుంటూ ఈ కళ్యాణోత్సవాల్ని 3వ తారీఖుతో మనం పూర్తి చేసుకుంటాం. అంటే ప్రతి సంవత్సరము కూడా ఆశ్వీజ శుద్ధ దశమి నుంచి బహుళ విధేయ వరకు, ఒక్కోసారి కొద్దిగా ఎక్కువ తక్కువ రావడం వల్ల తృప్తిగా అంటే తరిగేదాకా కూడా ఉండొచ్చు. ఇలాగా మనం ఈ 3 రోజుల ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఈ స్వామివారి దయ వలన మనకి ఈ కరోనా నియంత్రింపబడి మన అందరం సుఖ
ఆలయ కార్యాలయంలో పార్టీల ద్వారా శిలాగా ఆలోచనకు పాదుకా మండపం ప్రక్కన గల సమాచార కేంద్రం నందు తూర్పు గోపురం ప్రక్కన ఉన్న సమాచార కేంద్రం నందు తమ సలహాలను సూచనలను ఇవ్వవలసినదిగా కోవిడ్-19 నిబంధనలకు లోబడి ఏకాంతంగా వివిధ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. అలాగే దేవస్థాన చైర్మన్ గారు మరియు అర్చకుల సిబ్బంది అందరూ కూడా దీనికి సహకరించి ఈ కోవిడ్ నిబంధనల ప్రకారంగా ఈ యొక్క అధిక మాసంలో వచ్చినటువంటి కళ్యాణోత్సవాన్ని దిగ్విజయంగా జరుగుదని సహకరించాలని కోరుతున్నాను. ద్వారకాత్యాంఘ్రి పద్మాయ శుభద్వారాయితాం ఘ్రయే శ్రీశాయ జగదీశాయ వెంకటేశాయ మంగళం. మన దేవాలయమైన సంవత్సరానికి ఒకసారి ఒక పర్యాయం బ్రహ్మోత్సవాలని కళ్యాణోత్సవాలని నిర్వహించుకోవడం పరిపాటిగా మనకు కనపడుతూ ఉంటుంది. కానీ ద్వారకాత్రముల్లో ప్రతి సంవత్సరము కూడా ఆశ్వేజ మాసంలోనూ వైశాఖ మాసంలోనూ 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం విశేషమైతే ఈ సంవత్సరం మరింకొద్దిగా ఈ అధిక మాసం ఆశ్వేజ మాసం రావడం కారణంగా 3 పర్యాయాలు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేది చాలా విశేషమైనటువంటి అరుదైనటువంటి విషయం ఇది. అందులో భాగంగా మనం ఇప్పుడు అధిక ఆశ్వేజ మాసంలో నిర్వహించుకునేటువంటి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు స్వామివారిని అమ్మవారిని మనం పెళ్లి కుమారుడు గాను పెళ్లి కుమార్తెలు గాను అలంకారం చేసుకుని ఈ కళ్యాణోత్సవాలకి మనం ప్రారంభం పలికాం. ఈ తర్వాత రేపు స్వామివారి ధ్వజ ఆరోహణ, స్వామివారికి ధ్వజారోహణ చేసి అంటే గరుడ ధ్వజాన్ని మనం ఎగరవేసి సర్వదేవతల్ని ఆవాహనం చేసి ఈ రేపు ఆ ప్రారంభం. ఆ తర్వాత మర్నాడు ఉత్సవము, ఆ తర్వాత ఎదుర్కోలు ఉత్సవం అంటే 29వ తారీఖు మనకి అమ్మవారి తరఫున కొంతమంది, స్వామివారి తరఫున కొంతమంది ఉండి స్వామివారి గుణగణాలని వైభవాలని కొంతమంది విశ్లేషిస్తూ ఉంటే చెప్తూ ఉంటే అమ్మవారి యొక్క గొప్పతనాలను మరొకరు చెబుతూ మా అమ్మవారి గొప్ప మా స్వామి గొప్ప అని ఇతర చెప్తూ చివరికి పెళ్లికి అంగీకారాన్ని తెలియజేసుకుని చేసేటువంటి ఒక వేడుకైనటువంటి కార్యక్రమం ఎదుర్కోలు ఉత్సవం. అది మనం 29వ తారీఖు సాయంకాలం నిర్వహించుకుంటాం. ఆ తర్వాత 30వ తారీఖు స్వామివారి ప్రధానమైనటువంటి పాణిగ్రహణం కళ్యాణం ఘట్టం 30వ తారీఖు రాత్రి చేసుకుంటాం. ఆ తర్వాత 1వ తారీఖున స్వామివారి రథోత్సవం జరగాలి. ఆ రథోత్సవం మనకి కరోనా కారణంగా ఉత్సవాలు మనం నిర్వహించుకోవడం లేదు కాబట్టి అది ఏకాంతంలో జరుగుతుంది. ఆ మరునాడు ధ్వజ అవరోహణ అంటే ధ్వజ ఆరోహణ అయిన తర్వాత మళ్ళీ అవరోహణ ఉత్సవాలు ముగింపుగా మనం అవరోహణ చేసుకుని పూర్ణాహుతి చేసుకుని చక్ర స్నానం చేస్తాం. ఆ తర్వాత మర్నాడు ద్వాదశ రోజుల ప్రదర్శనాలు చేసుకుంటూ ఈ కళ్యాణోత్సవాల్ని 3వ తారీఖులో మనం పూర్తి చేసుకుంటాం. అంటే ప్రతి సంవత్సరము కూడా ఆశ్వీజ శుద్ధ దశమి నుంచి బహుళ విధేయం ఒక్కోసారి కొద్దిగా ఎక్కువ తక్కువ రావడం వల్ల తృప్తిగా అంటే 10 దాకా కూడా ఉండొచ్చు. ఇలాగా మనం ఈ 3 రోజుల ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఈ స్వామివారి దయ వలన మనకి ఈ కరోనా నియంత్రింపబడి మనం అందరం సుఖ సంతోషాలతో ఉండాలి అని స్వామివారి మరోసారి మనం ప్రార్థన చేయాలి. విశాఖపట్నంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేని వెంకటరమణ విశాఖ సింహాద్రి అప్పన్ను కుటుంబ సమేతంగా దర్శించుకున్న మోపిదేని వెంకటరమణ. Terima kasih.
సార్ కొంచెం రండి సార్. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపకోట మండలం తలకిటిపూడి గ్రామంలో బొంతు వెంకటేశ్వరరావు ఇంటి వద్ద అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో అమరావతి రాజధానిగా ఉండడానికి 29 గ్రామాల రైతులు చేస్తున్న పోరాటం. ప్రభుత్వం పోరాటాలను గుర్తించాలని 29 గ్రామాల ప్రజలే కాకుండా 13 జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని తలకిటిపూడి గ్రామంలో అమరావతి పరిరక్షణ సమితికి తలకిటిపూడి గ్రామంలో టీడీపీ నాయకులు మేము కూడా మద్దతుగా ఉంటామని జేఏసీ సభ్యులకు తెలియజేశారు. ఎప్పుడైతే గవర్నర్ 3 రాజధాని బిల్లులపై సంతకం పెట్టారో మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ మహిళ డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ చూసుకుంటే గన్నవరం ఎక్కువ ఉంది, అమరావతిలో తక్కువ ఉంది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు సదుద్దేశంతో ఒక రాజధాని ఏర్పాటు చేస్తున్నారు. రాజధాని ఉంటే కనుక ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఉంటే బాగుంటది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు అప్పటికి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి లేదంట. రైతులందరూ కూడా ఇవ్వను అనేసే చెప్పారండి. అయితే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అలా కాదు, నేను మీకు మంచి ప్యాకేజ్ ఇస్తాను అన్నప్పుడు రైతులు ముందుకు రాలేదు. అయితే సిఆర్డీఏ చట్టం చేసిన తర్వాత అమరావతి గ్రామం ప్రజలకి అందరికీ కూడా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పినప్పుడు మాకేం ఇస్తారు అన్నప్పుడు మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు మీకు మంచి ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఎకరానికి 1450 గజాలు డెవలప్డ్ ప్లాట్స్ రాజధానిలో ఇస్తాం, సిఆర్డీఏ పరిధిలో, అది కూడా కోర్ క్యాపిటల్లో ఇస్తాం. ఇట్లా కొన్ని వాగ్దానాలు చేసిన మీదట 680 ఎకరాల రైతులు ముందుకొచ్చి పొలాలు ఇవ్వడం జరిగిందండి. ఎవ్వరు కూడా చెప్తున్నాము. సో ఇదంతా ఒట్టి నాట్లు అండి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వైజాగ్ అదే రాజధానిగా ఉండాలి. అమరావతిలో శాసన రాజధాని పెడతా అని చెప్తూనే ఇక్కడ కూడా అన్ని సమావేశాలు పెట్టము, ఏదో 1 2 పెడతా అని చెప్తున్నారు. అంటే 1 2 సమావేశాలు పెట్టుకుంటే అమరావతి డెవలప్ అయిపోద్దాం మనం ఏమి చేయకుండా. సో మనం గమనించాల్సి ఏంటంటే ఈ నిర్ణయంతో ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చారో వీళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయం అమరావతి కాదండి, అమరావతిని చంపేయటం దగ్గర నుంచి పీపీఎల్ కట్టి దాన్ని కొంచెం డెవలప్ చేసి రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా అమరావతిని చూసి ఎంతో మంది వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు అనుకున్నారు. అలాగే జరిగింది కూడా కదా. అన్ని గ్రాఫిక్స్ భవనాలు కట్టలేదంటారు, కానీ ఎంత కన్స్ట్రక్షన్ అయిందో కూడా మనందరికీ తెలుసు. బొత్స గారే మరొక బిల్డింగ్ ఎన్ని కట్టారని మరి మెట్లకి మరి చూసి తర్వాత కాలనొప్పులని ఇంట్లో కూర్చున్నారు. అవన్నీ కూడా వీళ్ళకి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేసరికి నవంబర్ 2017 అయింది, 2017. అక్కడి నుంచి చూసుకున్నా మళ్ళీ ఎలక్షన్స్ టైం వచ్చాక వీళ్ళకు ఉంది 1 సంవత్సరంన్నరే ఉంది కాలం. ఆ సంవత్సరంన్నర కాలంలో కూడా హైకోర్టు కట్టారు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్ కానీ, ఎన్జిఓస్ క్వార్టర్స్ కానీ, ఇవన్నీ కూడా దాదాపు 80% పూర్తయిపోయినాయి. ఇంకా వాళ్ళు ఇవ్వాల్సింది ఫైనల్ పవర్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, డ్రైనేజ్ అవన్నీ. ఆ రోజు గత ప్రభుత్వం అన్ని పనులు చేసినా కూడా ఏమీ లేదు గ్రాఫిక్స్ అని చెప్పి జనాల్ని భ్రమరావతి అని నమ్మించి జనాల్లోకి తీసుకెళ్లారు. ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఉండకూడదు అన్నటువంటి ఒక వినూతమైనటువంటి ఆలోచనతోటి రైతుల భాగస్వామ్యంతో ఆ రోజు ప్రభుత్వం 34,000 ఎకరాలని సేకరించింది. పడితే తలుచుకుంటే దిగిరాక తప్పదు. అందుకని మన ఈ ఉద్యమాన్ని ఆ లెవెల్కి తీసుకెళ్ళాలి. అందుకని మీ అందరు సహకారం కోరుకుంటున్నాం. తప్పకుండా మీ అందరు కూడా అమరావతికి మద్దతు తెలిపి ముందుకు వస్తే 29 గ్రామాలతో పాటు అలాగే మిగతా జిల్లాలతో పాటు కూడా మీరు ముందుకు వచ్చి అమరావతి కోసం మేము పోరాడతాం అంటే తప్పకుండా సాధించలేనిది ఏమీ లేదండి. ఎందుకంటే ఒక పక్క న్యాయ పోరాటం జరుగుతున్నా కూడా మాకైతే 200% కాన్ఫిడెన్స్ ప్రభుత్వానికి లేదు. అప్పుడు భూమి కావాలి అని అంటే తీసుకెళ్లి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దొనకొండ ప్రాంతం, అది ఏంటంటే
నీటి వసతి లేకుండా ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ప్రాంతం. లేదా మీరు గమనించినట్టయితే ఇప్పుడు ప్రభుత్వం ఇల్లు లేనటువంటి నిరుపేదలకి సెంటు భూమి ఇస్తానని చెప్పింది. సెంటు భూమి ఇస్తానన్న తర్వాత ఎక్కడైనా కానీ పట్టుమని ఒక 100 ఎకరాల స్థలం ప్రభుత్వానికి ఎక్కడైనా ఉందా అండి? ఏ జిల్లాలో అయినా కానీ పట్టుమని 100 ఎకరాలు నివాస యోగ్యమైనటువంటి భూమి